మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో లీజు ముగిసినప్పటికీ 250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని అధికారుల ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కాకానిని A4గా చేర్చారు. కాకానిపై పోలీస్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని వరదాపురం సమీపంలో రుస్తుం మైన్స్లో క్వార్జ్ ఖనిజ సంపద కొల్లగొట్టినట్లుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైంది. అయితే ఈ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ యొక్క రుస్తుం మైన్స్లో భారీగా క్వార్జ్ ఖనిజ సంపద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్వార్జ్కి కూడా ఆ రుస్తుం మైన్స్కి లీజు అయిపోయినప్పటికీ అనుమతులు లేనటువంటి ఆ యొక్క రుస్తుం మైన్స్లో భారీగా ఆ యొక్క క్వార్జ్ని కూడా కొల్లగొట్టినట్లుగా గత నెల 16వ తేదీన కొంతమంది పైన A1, A2, A3గా పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రుస్తుం అసలు ఓనర్ ఎవరైతే ఉన్నారో విద్యా కిరణ్ అనే వ్యక్తి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత సోమిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వీరి ఫిర్యాదు మేరకు ఇటు మైనింగ్ శాఖకి ఇచ్చినటువంటి కంప్లైంట్, అదేవిధంగా కేంద్ర మైనింగ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇటు నెల్లూరుకి సంబంధించినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా విచారణ చేసి కొంతమంది పైన పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా విచారణలో పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి, అదేవిధంగా విచారణ చేసినటువంటి అధికారులు ఇటు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును కూడా A4గా నిన్న చేర్చడం జరిగింది. అయితే దీంట్లో అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విచారణలో భాగంగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేసామని చెప్పి విచారణలో తేలినట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోనే ఈ యొక్క A4గా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు భారీగా అంటే అనుమతులు లేనటువంటి ఈ యొక్క క్వార్జీ ఏదైతే ఉందో ఆ యొక్క క్వార్జీని వీరు గత వైసీపీ ప్రభుత్వంలో సంపదనంతా కూడా కొల్లగొట్టినట్లు వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలోనే వీరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క కేసులకు సంబంధించి ఇటు ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి నాయకుల్లో ఇటు వైసీపీ నుంచి కూడా గలం వినిపిస్తున్నటువంటి నేత, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసు ఇప్పుడు నమోదు కావడం, A4గా నమోదు కావడం వంటి విషయాలన్నీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారడంతో, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క రుస్తుం మైన్స్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేసినటువంటి నేపథ్యంలో అప్పట్లో అధికారులు కానీ ఇటు మైనింగ్ కానీ పోలీస్ శాఖ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ యొక్క మైనింగ్ పైన విచారణ, అదేవిధంగా ఫిర్యాదు ఇటు కేంద్ర మైనింగ్కి కూడా ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రుస్తుం మైన్ అసలు ఓనర్ ఎవరైతే ఉన్నారో విద్యా కిరణ్ వీరు ఫిర్యాదు మేరకు ఈ యొక్క మైనింగ్ అధికారులు అయితే కూడా విచారణ చేపట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ మాట్లాడుతూ ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి A1, A2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి A4గా చేర్చినట్టు నేపథ్యంలో వీటిపైన కూడా ఇటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రమిస్తామని కూడా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది ఈ నేపథ్యంలోనే ఇటు లంచ్ మోషన్లో క్వాష్ పిటిషన్ కూడా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం అయితే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క మైనింగ్ సంబంధించి జరిగినటువంటి రుస్తుం మైన్స్ కావచ్చు, ఇంకా జిల్లాలో అరుదుగా లభించేటువంటి ఈ క్వార్జ్ ఏదైతే ఉందో దీనిపైన అనేక ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కేసులు నమోదు కావడం ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.